సో అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచంద్రన్ రెడ్డి. నేను మీ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అండి. సో మన హైదరాబాద్లో నాట్ ఓన్లీ హైదరాబాద్, ప్రతి తెలుగువాడు ఏం ఆలోచిస్తాడంటే హైదరాబాద్లో ఒక ప్రాపర్టీ ఉండాలి అని. చాలా వరకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎన్ఆర్ఐస్ ఎక్కువగా ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ వర్క్ చేసి వాళ్ళు రిటర్న్ వచ్చేస్తున్నారు. వాళ్ళకి లంసమ్ మనీ అయితే ఉంటుంది, కానీ ఇప్పుడు వాళ్ళు అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే డైనమాలో ఉన్నారండి. ఎందుకంటే చాలామంది ఇన్వెస్ట్ చేసి నష్టపోయారండి, ఎందుకంటే చాలా ఫ్రాడ్ జరిగాయి మార్కెట్లో. సో అటువంటి పర్సన్స్కి నేను కొన్ని సజెషన్స్ ఇవ్వబోతున్నానండి. సో అగైన్ మా అందరికీ తెలిసిందే, ఇండియాలో ఇప్పుడు రియల్ ఎస్టేట్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నది హైదరాబాద్ అనండి. హైదరాబాద్ నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు గ్రోత్ విపరీతంగా ఉంటుందండి. సో విపరీతమైన గ్రోత్ రాబోతుంది మన హైదరాబాద్కి నెక్స్ట్ 10 ఇయర్స్లో నాకు తెలిసి వీ విల్ రీచ్ ముంబై ప్రైజెస్, మన ప్రైజెస్ ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోతుందండి. సో ముంబై ప్రైజ్ అంటే మీకు తెలిసిందే, ఈరోజు ఒక 2 బెడ్రూమ్ కొనాలంటే 2-2.5 కోట్లు పెట్టాలి. సో మన హైదరాబాద్ కూడా అదే పొజిషన్స్కి రీచ్ అవ్వబోతుంది. సో అసలు హైదరాబాద్లో ఎటువంటి ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఫస్ట్ థింగ్ ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది మీరు డైనమాలో ఉంటారు నాకు తెలుసు. ఎందుకంటే రకరకాల ప్రైజెస్ ఉన్నాయి, రకరకాల అడ్వైజర్స్ కూడా ఇస్తుంటారు మీకు. సో ఇన్ని అంటే మల్టిపుల్ అడ్వైజర్స్ వింటే డెఫినెట్గా అందరూ కన్ఫ్యూజ్ అవుతారండి. బట్ దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్లో చాలా గ్రోత్ వచ్చిందండి, బట్ దట్ ఈజ్ నాట్ ఎనఫ్. మన హైదరాబాద్కి రావాల్సిన గ్రోత్లో హార్డ్లీ మనం ఒక 10-15% చూసామండి, ఇంకొక 80% గ్రోత్ ఉంది. సో ఎస్, మీరు ఎన్ఆర్ఐ అవ్వచ్చు, లేదా బిజినెస్ పీపుల్ అవ్వచ్చు, లేదా రిటైర్డ్ పీపుల్ అవ్వచ్చు, వాళ్ళు ఒకటే ఆలోచిస్తారు, ఒక ఇల్లు ఉండాలి అని. సో మన హైదరాబాద్లో ఇల్లు కొందాం అనుకుంటే కొన్ని లొకేషన్స్ ఉన్నాయండి. అంటే టు స్టే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇటు ఐటీ సెక్టర్ అనుకుంటే కొండాపూరు, గచ్చిబౌలి, ఇవన్నీ బాగా హైప్లో ఉన్నాయండి. సో ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఈ లొకేషన్స్లో ఉంటారు. సో అంత కాస్ట్లీ కాకుండా మేనేజబుల్ ప్రైస్లో ఉన్న లొకేషన్స్ అగైన్ కొండాపూర్ కానీ, నల్లగండ్ల కానీ, ఇటు చందానగర్ కానీ, అటు లింగంపల్లిలో చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. కొంచెం అఫోర్డబుల్ ప్రైజెస్లో మనకి అపార్ట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయండి. ఈ ఏరియాస్లో మనం విల్లా కొనలేని పరిస్థితి. విల్లా ప్రాజెక్ట్స్ కూడా కొన్ని లొకేషన్స్లో వస్తున్నాయండి, ఇటు గచ్చిబౌలి సరౌండింగ్స్, నార్సింగి అని. సో అక్కడ విల్లా కొందంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ ఒక 4 crores నుంచి 10 crores మధ్యన మనకి ప్రాపర్టీ వాల్యూ ఉంటుందండి. సో అదేవిధంగా అదర్ పార్ట్ ఇప్పుడు ఒకప్పుడు పటాన్ చెరువు అంటే అయ్యో పటాన్ చెరువు ఇంత దూరం ఉంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని అనుకునేవారు. నాకు తెలిసి అప్పట్లో 8,000-7,000 పర్ స్క్వేర్ యార్డ్ దొరికేదండి. కానీ ఈరోజు పటాన్ చెరువులో కొందాం అనుకుంటే 50,000-60,000 ఉందండి. అంటే మెయిన్ రోడ్కి అప్రోచ్ కొంచెం లోపల అంటే మనకు ఒక 35,000-40,000లో మనకి పర్ స్క్వేర్ యార్డ్ దొరికేస్తుందండి. ఈరోజు 60,000 రూపాయలు ఉందండి పటాన్ చెరువు. ఈవెన్ హైవేకి దగ్గర తీసుకుంటే 70,000-80,000 రూపాయలు కూడా ఉందండి. సో పటాన్ చెరువులో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి, హై రేజెస్ కడుతున్నారు. అంటే ఏదో నార్మల్ కంపెనీ కాదండి, మన హైదరాబాద్లో చాలా రెప్యూటెడ్ బిల్డర్స్ ఇప్పుడు హై రేజ్ కట్టబోతున్నారండి. 20 స్టోరీడ్ బిల్డింగ్, 30 స్టోరీడ్ బిల్డింగ్ కట్టబోతున్నారు. సో ఇప్పుడు 30 స్టోరీడ్ బిల్డింగ్ వస్తుందంటే ఆల్రెడీ ఆ లొకేషన్ బాగా డెవలప్ అయిందని లెక్క. సో ఈరోజు పటాన్ చెరువులో మనం ప్లాట్ కొనలేమండి. సో పటాన్ చెరువుకి సరౌండింగ్ ఒక 7-8 కిలోమీటర్స్ రేడియస్ ఓఆర్ఆర్ దాటిన తర్వాత మనకి కొన్ని లొకేషన్స్ ఉన్నాయండి. మనకి ఆ లొకేషన్స్లో కొంచెం తక్కువ ప్రైస్కి మనకి ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. అంటే అఫ్కోర్స్ రేట్ ఒక 8 ఇయర్స్ బిఫోర్కి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే చాలా చేంజెస్ ఉన్నాయండి ప్రైస్లో. బట్ అగైన్ ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేస్తే మీకు డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు ఇది కొనుక్కొని ఇన్వెస్ట్ చేసే లొకేషన్ కాదండి, కొనుక్కొని కన్స్ట్రక్ట్ చేసే లొకేషన్స్ అండి ఇప్పుడు పటాన్ చెరువు అన్నాను. సో ఎక్కడి వరకు అంటే ఈవెన్ సంగారెడ్డి వరకు అపార్ట్మెంట్స్ కడుతున్నారండి. అఫ్కోర్స్ నాకు తెలిసి కమింగ్ 1 ఇయర్లో ఒక 30-40 విల్లా ప్రాజెక్ట్స్ లాంచ్ అవబోతున్నాయండి అప్ టు సంగారెడ్డి. సో అంత హైప్ ఉన్న లొకేషన్. అంటే లొకేషన్ అంటే ఏ లొకేషన్స్ వస్తాయంటే ఇటు ఇస్నాపూర్ వస్తుంది, లక్కడారం వస్తుంది, ఇటు రుద్రారం వస్తుందండి,
అగైన్ ఇటు సంగారెడ్డి అండి. సంగారెడ్డి మీకు తెలిసిందే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. అగైన్ నెక్స్ట్ సదాశివపేట అండి. సదాశివపేట వరకు మనకి చాలా హౌసింగ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. అదేవిధంగా నాకు తెలిసి లైవ్లో ఒక 40 to 50 హెచ్ఎండిఏ అండ్ డిటీసీపీ లేఅవుట్స్ ఇప్పుడు సేల్కి ఉన్నాయండి. చాలామంది అమ్ముతున్నారు. ప్రైజెస్ కూడా ఈవెన్ సదాశివపేటలో కూడా 22,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారండి. సో ఫ్యూచర్లో అఫ్కోర్స్ ఈ ఏరియా బాగా గ్రో అవుతుందండి. ముంబై హైవే తెలిసిందే, గ్రోత్ ఎప్పుడు ఉంటుంది. ఇదే విధంగా జహీరాబాద్ దగ్గర మనకి సెజ్ ఉందండి, నిమ్స్ అని. ఇదే విధంగా ఒక ఫార్మా విలేజ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇండస్ట్రీస్ కూడా చాలా ఉన్నాయండి. తోషిబా అని, ఎంఆర్ఎఫ్ అని చాలా కంపెనీస్ ఉన్నాయండి. సో లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈ ఏరియాస్లో రాబోతున్నాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్. సో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ మేము మీకు అడ్వైజ్ ఇస్తామండి. ఇదే విధంగా నెక్స్ట్ కమ్స్ ఇటు పటాన్ చెరువు తర్వాత మనకు వచ్చేది డుండిగల్ ఏరియా అండి. గాగిలాపూర్, డుండిగల్, గండిమైసమ్ అంటారు. సో ఇటు బాచ్పల్లి, కూకట్పల్లికి కనెక్టివిటీ లొకేషన్ అండి అది. ఒకప్పుడు ఆ ఏరియాలో నాకు తెలిసి ఒక 5,000కి పర్ స్క్వేర్ యార్డ్ అవైలబుల్ ఉండేదండి. ఈరోజు ఈ ఏరియాలో బాగా ప్రైజెస్ పెరిగాయండి. 30,000, 25,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉందండి. సో ఈ ఏరియాలో ఆల్మోస్ట్ ప్లాట్స్ వరకు అయితే అయిపోయాయండి. ఇప్పుడు ప్లాట్స్ అయితే లేవు. అపార్ట్మెంట్స్, విల్లాస్ అవైలబుల్లో ఉన్నాయండి ఈ లొకేషన్స్లో. సో కొంచెం ఒక 10 కిలోమీటర్స్ మీరు ట్రావెల్ చేసేటట్టుగా అయితే డెఫినెట్గా మనకు ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి చాలా వరకు. మెదక్ హైవే అంటారు. నెక్స్ట్ కమ్స్ నాగ్పూర్ హైవే అండి. మేడ్చల్ మీకు తెలిసిందే. మేడ్చల్ ఒకప్పుడు 10-12,000కి పర్ స్క్వేర్ యార్డ్ దొరికేది. ఈరోజు 40,000 ఉందండి. నా క్లయింట్స్ ఉన్నారండి అక్కడ. 12,000 నేను అమ్మాను. సో ఈరోజు 40-45,000 వాళ్ళ ల్యాండ్ రేట్ అండి. ఈవెన్ వాళ్ళు అపార్ట్మెంట్స్ కడుతున్నారు చాలా వరకు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. అగైన్ నాగ్పూర్ హైవే గవర్నమెంట్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్, అంటే ఏవైనా ఫార్మా విలేజో లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అటు రావాలని గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారని డెఫినెట్లీ ఫ్యూచర్లో గ్రో అయ్యే ప్లేస్ అండి ఇది. అదేవిధంగా నెక్స్ట్ కమ్స్ ఈ షామీర్పేట్, కరీంనగర్ హైవే అండి. కరీంనగర్ హైవే కూడా మంచి మూమెంట్ ఉందండి. జనాలు ఉంటున్నారు అక్కడ. మీకు తెలిసిందే ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయండి. జనోమ్ వ్యాలీ అనే ఒక ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి. నాకు తెలిసి మోర్ దెన్ 3 lakh పీపుల్ ఆర్ వర్కింగ్ దేర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో కరీంనగర్ హైవే కూడా బాగా డెవలప్ అవుతుందండి. ఇక్కడ కూడా చాలా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి ఫ్యూచర్లో. గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్, చాలా గట్టిగా ప్లాన్ చేస్తుందండి గవర్నమెంట్. సో నాకు తెలిసి ఇటు తుర్కపల్లి వరకు మనకి చాలా హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. విల్లా ప్రాజెక్ట్స్ ఇప్పుడు అవుతున్నాయి. నాకు తెలిసి నేను రీసెంట్గా విన్నాను 90 lakhsకి ఒక విల్లా, పెద్ద విల్లా వస్తుందండి. 160 స్క్వేర్ యార్డ్స్లో విల్లా అంటే ఇట్స్ గుడ్ ఎనఫ్. ఒక 2,000 SFT మనకు వస్తుందండి. సో 90 lakhs అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. 90 lakhsకి ఒక అపార్ట్మెంటే రావటం లేదు ఈరోజు, అలాంటి విల్లా దొరుకుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ దీస్ ఏరియాస్ అండి. సో ఈ లొకేషన్స్లో అంటే మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మీ దగ్గర ఫండ్స్ ఉన్నాయి, మీరు ఒక డైనమాలో ఉన్నారంటే డెఫినెట్లీ అండి మేము మీకు అడ్వైజ్ ఇస్తామండి. సో యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ సోషల్ మీడియా అండి. నా ఫేస్బుక్ ఐడి రవిచందన్ రెడ్డి అని ఉంటుంది. సో చాలామంది ఉంటారు, యూ హవ్ టు ఐడెంటిఫై మీ. మీరు ఏవైనా సజెషన్స్ కావాలనుకుంటే మీరు అడగండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ ద రైట్ సజెషన్. సో యూ నో నీడ్ టు వరీ అండి. థ్యాంక్ యూ అండి. నా పేరు రవిచందన్ రెడ్డి.